guys, welcome back to our YouTube channel Darshan Gamings. దుగ్బడి దర్శన్ చౌదరి గేమింగ్స్. ఇవాళ అయితే నేనైతే 2 క్వెస్ట్లు అయితే కంప్లీట్ చేసేసాను బీసామ్ సిమ్యులేటర్లో. అయితే నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఇచ్చే 2 క్వెస్ట్లు కంప్లీట్ చేస్తానా ఈ వీడియోలో లేదా అనేది మీరు వీడియో ఫోన్ చూడాలన్నమాట. సో ఫస్ట్ ఈ 2 క్వెస్ట్లు నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను, మీరు చూడొచ్చు. బ్లూ పోనెన్, ఇంకా టికెట్స్ది, ఇంకా కొన్ని చేయాల్సి వచ్చింది. ఇవన్నీ నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. నేను యాక్చువల్గా కష్టపడేది వేరే దానికోసం. నెక్స్ట్ క్వెస్ట్ ఏమి ఇస్తాడో చూద్దాము. ఓకే గైస్, ఇది నెక్స్ట్ ఇది ఈ వీడియోలో సగం చేస్తా, నెక్స్ట్ వీడియోలో సగం చేయాలా చూద్దాం. మేబీ నా వల్ల అయితే మొత్తం ఈ వీడియోలోనే కంప్లీట్ చేస్తాను. సో యాక్చువల్గా నేను ఇన్ని రోజులు ఆడలేదు కదా. ఇన్ని రోజులు ఏం చేశాను, అసలు ఎంత కలెక్ట్ చేశాను, ఏం చేశాను అంతా చూపిస్తాను. ఓకే గైస్, ఇదేదో ఈజీగా ఇచ్చింది, చేసేస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మాత్రం చేయలేను, బట్ కొంచెం అయితే కంప్లీట్ చేయగలుగుతాను. మిగిలినంతా నెక్స్ట్ వీడియోలో చూడాలా. ఒకటైతే ఇప్పుడు కొంచెం చేద్దాము. దాని తర్వాత నేను ఇన్ని రోజులు ఏం చేశానో చూపిస్తాను. నాకు ఈ వీడియో నచ్చంది ఏమంటే ఈ టోకన్స్ కలెక్ట్ చేయమంటుంది. ఇది నాకు నచ్చని పని అనమాట. అంత ఓపిక ఉండదు. ఆన్లైన్ క్వెస్ట్ అయితే టక్కటక్క చేసేస్తాను. ఇలాంటి క్వెస్ట్లు అంతా నాకు నచ్చదు. సగం వదలకుండా ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ దానికి పదం. సో ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఏం చేశానో చూపిస్తాను. ఒక స్టార్ జెలీని సంపాదించాను, ఇంకా 243 రోయల్ జెల్లీస్ అనమాట. సో ఒక్క రోయల్ జెల్లీ 1 మిలియన్ అనమాట. 1 మిలియన్. ఇంకా టికెట్ షాప్ ఇక్కడ ఉన్న, అదే రోయల్ జెల్లీ షాప్ ఇక్కడ ఉన్నది, మీరు చూడొచ్చు. 1 మిలియన్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ 10 అయితే 10 మిలియన్, 100 అయితే 100 మిలియన్. సో నేను ఎన్ని సంపాదించాను ఈ కొద్ది రోజులు. ఇంకా నేను మీకు చూపించలేదు కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయినాను. అదేమంటే లాస్ట్ వీడియోలో నేను కాదు క్రిమ్సన్ బీ కొనలేదు కదా. క్రిమ్సన్ బీ ఉండింది కదా నా దగ్గర లాస్ట్ వీడియోలో. ఇప్పుడు బక్కో బీ అయితే ఈ బీని కూడా కొనేసాను అనమాట. లాస్ట్ వీడియోలో ఈ బీ ఉండింది కదా నా దగ్గర ఒక వీడియోలో, బట్ ఇప్పుడైతే ఇది కూడా కొనేసాను నేను కష్టపడి. ఇంకా నేను ఎందుకు కష్టపడతాను అంటే, ఇంత హనీని స్టోర్ చేసి ఎందుకు కష్టపడతాను అంటే నెక్స్ట్ స్లాట్ కోసం అనమాట. నెక్స్ట్ స్లాట్ అయితే ఇంత కాస్ట్లీ అనమాట. సో అందుకనే నేను చాలా కష్టపడుతున్నాను. సో నుంచి నాకు తెలిసినంత వరకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా వల్ల అయితే పోస్ట్ చేస్తాను, చూద్దాం. కానీ కొన్ని లేట్ అయిపోతాయి. కొన్ని వీడియోస్ టఫ్ చేసినాడు గైస్. నిజంగా చూడండి, నేను ఇంకా పాలర్ అనుకుంటే పాలర్ అయితే ఇయ్యలేదు. టఫ్ చేసినాడు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైన్ ట్రీ ఫీల్డ్లో అయితే క్వెస్ట్ అయితే కంప్లీట్ చేసేది. అసలు అది చేసేస్తే కొంచెమైనా నాకు హ్యాపీనెస్గా ఉంటుంది. అది చేసేసినామంటే ఎప్పుడో అవుతుంది, ఎవరు పైన్ ట్రీలో అయినా కొంచెం ఈజీగా అయినా ఉంటుంది. నా ఫేవరెట్ ఫీల్డ్ అనమాట ఈ పైన్ ట్రీ ఫీల్డ్.
చేసేదానికి ఓపిక ఉంటుందేమో, బట్ ఏదో ఒకటి ట్రై చేస్తాను. ఎక్కడ దాకా చేస్తానో ఎవరికి తెలుసు. ఎండ్ దాకా చేస్తాను. ఈ వీడియోలో నేను ఎండ్ దాకా చేసేస్తాను. ఇంకా నా దగ్గర చాలా క్వశ్చన్లు ఉన్నాయి చేయాల్సింది. ఒకటి చేసుకుంటాను. బ్లాక్ బేర్ ఫస్ట్ మాత్రం చాలా టఫ్ అయితే ఇచ్చేసినాడు నాకు. ఏం చేయమంటారు గైస్, బ్లాక్ బేర్ టఫ్ ఇచ్చేసినాడు నాకు. ఎప్పుడు టఫ్ ఇచ్చేసాడు గైస్ ఈ బ్లాక్ బేర్ మాత్రం. కానీ పాలన్ కూడా బాగానే వేస్తాడు చెప్పాలంటే. మంచిగానే హనీ మంచిగా ఇస్తాడు. సారీ 180 ఇచ్చిన ఫస్ట్ ఎంతసేపు పడుతుందో నాకు చేసేదానికి. చాలా కష్టంగా వేసిన ఫస్ట్. ఈజీగానే ఉంటుంది బట్ చాలా కష్టము. చూస్తున్నారు డిఫిట్ 200 ఇచ్చినాడు. చాలానే ఇచ్చినాడు. బ్యాంబూ ఫీల్డ్ ఈ స్ప్రింక్లర్ అనమాట. బ్యాంబూ ఫీల్డ్ కలెక్ట్ చేయమని చేయొచ్చు కదా అంటే దీన్ని చేసేదాన్ని బట్ ఏదో ఒకటి నెక్స్ట్ వీడియోలో అయినా దాన్ని కంప్లీట్ చేస్తాను. వీడియో అయిపోయినప్పుడు ఇదైనా కంప్లీట్ చేసి చూపించాలి గైస్. ఫస్ట్గా అయితే నేను చేసేదానికి ట్రై చేస్తాను. క్వశ్చన్లు దగ్గర ఒక వర్క్ అయితే చేసి అయిపోయి ఉన్నాయి. 3 ఉన్నాయి దగ్గర. నాకైతే ఓకైతే చేద్దాం. రేపు చేసి చూపించగలుగుతారని నేనైతే అనుకుంటున్నాను. నాకు నా ఫ్రెండ్ నచ్చలేదు ఈ విషయం. ఒక్క దాంట్లో వీడియో షూట్ చేస్తానో లేదో అది నాకు ఐడియా లేదు.
చేసేది మాత్రం చేస్తాను, చేసేది మాత్రం క్యారెక్టర్ చేయాలి. అండ్ మనం కొత్తగా ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది, యానిమే అండ్ మూవీ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలో కంటెంట్ ఏం లేదనుకుంటాను నాకు తెలిసి, బట్ నాకైతే ఇది కూడా ఒక కంటెంట్ లాగా అయితే అనిపిస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.